నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు ప్రశస్త నామములో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సమయంలో మనం 7వ మాటను ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము స్వామి. నిలబడిన నేను నీ కుమార్తెను నీ శిలువచాటును మరుపరుచుకొని నీ పరలోకపు సందేశాన్ని మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యానుసారంగా మేము ప్రవర్తించడానికి మాకు నేర్పించండి. 7వ మాటలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని మీరు మాకు తెలియపరిచి దాని ద్వారా మేమేమి నేర్చుకోవాలో మాకు తెలియపరిచి మీ నామములకు మాత్రమే మహిమ తెచ్చుకున్నాను. దూరన సమీపాన ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే మనం గత దినాలలో ప్రభు కృపను బట్టి 6 మాటలు ధ్యానించుకోవడానికి ప్రభు మన కృప చూపించాడు. ఈ సమయంలో మనం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7వ మాటను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కూలకుశంగా 6 మాటలు మీతో చెప్పి 7వ మాటని మీకు తర్వాత తెలియపరుస్తాం. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో కూడా భూమి మీద ఆయన ఏది బోధించాడో అది మరి ఆయన తన వ్యక్తిగత జీవితంలో శ్రమ సమయంలో, మరణించే సందర్భంలో, క్లిష్ట పరిస్థితుల్లో, అలాంటి సమయంలో కూడా ఆయన ఏది భూమి మీద చెప్పాడో కల్వరి శిలువలో దాన్ని నెరవేర్చినటువంటి మాటను మనం తెలుసుకున్నాం. దీనిని బట్టి మనము కూడా ఇతరులను క్షమించే మంచి సుగుణాన్ని మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాం. 2వ మాటను మనం ఏమని ధ్యానం చేసుకున్నాం? నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంది. ఆయన ఈ లోకానికి రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. కల్వరి శిలువలో ఆయన మరణించే సమయంలో కూడా, అలాంటి భిన్న పరిస్థితుల్లో కూడా మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సువార్తను ప్రకటించి ఆత్మను పరదేశంలోకి తీసుకెళ్ళినటువంటి సందర్భం మనకి సుపరిచితం. ఇక 3వ మాటకి మనం వచ్చేటప్పటికి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తండ్రి. అంటే ఆయన భూమి మీద తల్లిదండ్రుల్ని సన్మానించమని ధర్మశాస్త్రం నెరవేర్చాడు సిలువలో. తను మరణించే ముందు కూడా తన తల్లి బాధ్యతలు ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎంత విభిన్న పరిస్థితుల్లో కూడా మరి తన తల్లిని జ్ఞాపకం చేసుకొని ఆ సందర్భాన్ని, తల్లి బాధ్యత నెరవేర్చినటువంటి మరి ప్రథమ కుమారుడుగా ఆయన ఉన్నటువంటి సందర్భానికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ మాట వస్తే ఎలోయి ఎలోయి లామా సబక్తా. అంటే ఇది ఆక్రందనతో కూడిన మాట అన్నటువంటి విషయం. మనం గతంలో చెప్పుకున్నాం కదా, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. జగత్ పునాది వేయబడకమునిపే వారు ఏకమైనారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అయితే ఇక్కడ మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి చేయి విడిచిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సర్వమానవాళి పాపములు మరి ఆయన భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి సందర్భంలో మరి మన పాపములు దేవునికి మనకు అడ్డుగా ఉన్న కారణం చేత తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు చేయి విడిచిన సందర్భంలో ఆయన ఆవేదనతో పలికినటువంటి మాటను మనం ధ్యానం చేసుకున్నాం. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఎందుకు దప్పికొన్నాడు అంటే, లాజరు ఒక మాట, లాజరు ధనవంతుడు పరిస్థితి మన అందరికీ సుపరిచితమే. ధనవంతుడు ఏమని మొరపెడతాడు? తండ్రివైన అబ్రహామా, ఇదిగో నేను దాహంలో పరితపిస్తా ఉన్నాను. లాజరు చేతి వ్రేలికొనలో
నీలో ముంచి ఒక్క చుక్క వేయమంటున్నాడు. కారణం ఏంటంటే నిత్య నరకాగ్నిలో దాహాన్ని గురి కాకుండా ఆయన కలువరి శిలువలో దప్పికొన్నటువంటి విషయమే కాకుండా లేఖన నెరవేర్పును కూడా అక్కడ నెరవేర్చినటువంటి సందర్భం మనకు సుపరిచితుంది. ఇక మనం 6వ మాటను ధ్యానం చేసుకుంటే, ఆయన సమస్తాన్ని, ఒకటని కాదు, తండ్రి ఈ భూమి మీదకి కుమారుడైన యేసుక్రీస్తును ఎందు నిమిత్తం పంపించాడో సమస్తాన్ని కూడా సమాప్తం చేసి విజయ కేక, ఆనందపు కేక, మరి ముగింపు కేకను మనము గత దినాల్లో చూసాం. ఈరోజు మనం 7వ మాట సమర్పణకు సంబంధించినటువంటి మాట. అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నటువంటి ఈ మాటలో కొన్ని పరమార్థాలు ఈరోజు మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుందాం. మొదటి ఈ 7 మాటలు కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి 7 మాటలు కూడా మరి ఒక సువార్తను మనకి తెలియపరుస్తుందనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. 7 అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ప్రకటన గ్రంథంలో 7 బూరలు, 7 ముద్రలు, 7 దీపస్తంభాలు, ఇక మొత్తం మరి 7 దినాలు, అలాగే మరి నయమాను 7 మార్లు, ఇట్లా మనం అన్ని 7కి చాలా ప్రత్యేకత. ఇది దేవుని సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి 7 మాటలు, మరి 10 పలకొచ్చు కదా, 5 పలకొచ్చు కదా, 3 పలకొచ్చు కదా అనుకుంటా ఆయన సంపూర్ణంగా మరి 7 మాటలు పలికి తన ఆత్మను అప్పగించుకున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొదటి మాట మరి క్షమ సువార్త, 2వది రక్షణ సువార్త, 3వది రాజ్య సువార్త, మరి 4వది మనం గమనిస్తే శ్రమ సువార్త, 5వది సజీవ సువార్త, 6వది విజయ సువార్త, 7వది సమర్పణతో కూడిన సువార్త. మరి నిజంగా యేసుక్రీస్తు పలికినటువంటి 7 మాటలు చాలా విలువైనవి, చాలా అద్భుతమైనవి. ఏదో మనం ధ్యానించడం కాదు కానీ, ఏదో చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు కానీ, దానిలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించి మన జీవితాలకు అవలంబించుకోగలిగితే, అన్వయించుకోగలిగితే, దాని ద్వారా దేవునికి మహిమ ఉంటుందనే విషయాన్ని మరి ఈ సభలో నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇది కూడా ప్రవచన నెరవేర్పే. కీర్తన 31వ కీర్తన 5వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇది లేఖన నెరవేర్పు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7వ మాట పలికే సందర్భంలో అక్కడ ముందున్న పరిస్థితులు మనం గమనిద్దాం. చూడండి, మరి 44వ వచనం, 45వ వచనం మనం చదివితే, లూకా సువార్త 23వ అధ్యాయము 44, 45. అప్పుడు రమారమి మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి కూడా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. చూడండి, ఆ పరిస్థితిలో నేను గతంలో చెప్పాను కదా, ఈ చీకటి అది మిట్ట మధ్యాహ్నం ఉన్నటువంటి పరిస్థితి. ఏదో మరి ఉదయకాల సమయం కాదు, లేకపోతే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం కాదు, మిట్ట మధ్యాహ్నం మంచి ఎండవేళలో చీకటి కమ్మింది. నీతి సూర్యుడని యేసు పడుచున్నటువంటి ఆ శ్రమను ఈ లోకపు సూర్యుడు ఒకవేళ చూడలేక తన కనులు మూసుకున్నట్లుగా ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. దానికి ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఏముంది అంటే, దేవాలయపు తెర నడిమికి చినిగేను అని రాయబడు. ఎందుకు దేవాలయపు తెర నడిమికి చినిగిందంటే, ఆ దినాల్లో అంటే పాత నిబంధన కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ప్రత్యక్షం అవుతా ఉంటాడు.
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు అతి పరిశుద్ధ స్థలంకి. అది మరి సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు ప్రవేశించాలి. అది కూడా ఎంత పవిత్రంగా అతి పరిశుద్ధ స్థలంలో కాలు పెట్టాలంటే, ఒకవేళ ఏ మాత్రం కూడా అపవిత్రత వారిలో ఉంటే అక్కడే స్పాట్లో చనిపోతారు. అందుచేత వారికి ఏం చేశారంటే నడుముకి ఒక తాడు కట్టి పంపించేవాళ్ళు అనమాట. నడుము ఎందుకంటే ఒకవేళ అపవిత్రతతో ఆ యాజకుడు మరణిస్తే ఆ బాడీని తీసుకురావడానికి కూడా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వారంతా కూడా అక్కడ చనిపోతారు. ఒకవేళ ఆయన మరణిస్తే ఆ తాడుతో వ్యక్తిని బయటికి లాగేసేటువంటి సందర్భాలు. ఈ దేవాలయపు తెర అనేది ఒక తెర అంటే మనం అనుకుంటాం కదా, ఏదో కర్టన్స్ లేకపోతే అనుకుంటాం, అది కాదు. ఈ దేవాలయపు తెర అనేది చాలా మందముతో కూడింది అన్నమాట. గోడ టైప్ ఉంటుంది అన్నమాట, చాలా మందంగా. ఇది ఈ తెరను ఎక్కించడానికి అటు ఇటు ఏనుగులు బలము సహాయం తీసుకొని అంత బలము కలిగినటువంటిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అటువంటిది దేవాలయపు తెర నడిమికి చిరిగిపోవడం అనేది మరి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో మరణించే సందర్భంలో అర్థమవుతుందా? క్రీస్తు ప్రభు వారు ఇక్కడ కల్వరి శిలువలో మరణిస్తూ ఉంటే అక్కడ దేవాలయపు తెర చిరిగిపోయింది. దీనికి గల కారణం ఏంటి? దేవాలయపు తెర చిన్నడానికి గల కారణం ఏంటంటే దేవుని మహిమ అంతకుముందు ఒక అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో తన ప్రాణము విడిచి మరణించిన సందర్భంలో దేవాలయపు తెర చిరిగిపోవడమే కాదు, ఆ దేవుని యొక్క మహిమ ప్రజల్లోకి వచ్చేసింది. ఇప్పుడు దేవాలయం కంటే ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్యలో నేను నివాసం చేస్తాను. దేవుని మహిమ ఎంత చక్కగా ప్రజల్లోకి వచ్చిందనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో మరణించిన వారు మరి ప్రతి వ్యక్తి కూడా దేవునితో సహవాసం కలగడానికి దేవుడు కురిపించాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువు వారు మరి కల్వరి శిలువ మరణించినంత వరకు కూడా మన పాపములు దేవునికి అడ్డుగా ఉన్నాయి కనుక ఆయన ముఖాన్ని మనం చూడలేక మన మనవి ఆయన వినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో ఆయన మరణించాడో ఇప్పుడు మనం దేవునితో సహవాసం కలగడానికి దేవుడు కృపించాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ దేవుడు పలుకుచున్న 7వ మాట ఏంటంటే తండ్రి అంటున్నాడు. చూడండి, మొట్టమొదటి మాట ఏమని ప్రారంభించాడు? తండ్రి ప్రార్థనతో ప్రారంభించాడు. 7వ మాటకు వచ్చేటప్పటికి అక్కడ కూడా ఏమంటున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్య భాగాలు మనం గమనిస్తే మరి 2, 3, 5 ఈ మాటలు మానవులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. 1, 4, 6 ఇవి దేవునితో మాట్లాడుతున్న మాటలు. 7వ మాట మరి తను తాను సమర్పణ చేసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరు చంపలేదు. యాక్సిడెంట్లుగా జరిగినటువంటి విషయం కాదండి. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచన నెరవేర్పుడు. ఆయన భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ప్రతిదీ ప్రవచన నెరవేర్పు జరిగింది. అంతేగాని ఎవ్వరు కూడా
ఆయన్ని చంపడానికి వీలేదు. అంతే కదండి, సృష్టికర్త అయిన దేవుడిని చంపడు ఎవరికి సాధ్యం అవుతుంది? ఎవరి తరం అవుతుంది చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మరి ఈ కల్వరిశిలలో మరణించారంటే మనందరి పాపముల నిమిత్తం. ఒకవేళ ఆయన దిగిపోవచ్చు శిలువల మీద నుంచి, అలా దిగితే మానవానికి రక్షణ లేదు. ఆయన భూమి మీదకి రావడానికి గల కారణమే అదే. ఒకవేళ అదే జరిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారి కల్వరిశిలువ మీద నుంచి దిగితే మానవునికి విజయం లేదు, మరణం మీద జయం లేదు. మానవుడు మరి పాపములోనే జీవించడానికి అవకాశం ఉండేది. ఆ పాపము నుంచి విముక్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి కల్వరిశిలువలో మరణించిన విషయం మనకు అర్థమవుతుంది. చదవండి, యోహాను సువార్త 10:18 వచ్చింది. ఎవడును నా ప్రాణమును తీసుకొనుడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తీసుకొనుటకు నాకు అధికారము. మనం ఒకసారి చదువు ప్రారంభంలో, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. ఎవడు తీసుకోవడానికి అసలు ఎవడు మానవుని దేవుని ప్రాణం తీయడం అనేది అసంభవం, అది అసంభవం. అందుకంటాడు, ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే సమర్పించుకున్నాను నా ప్రాణాన్ని. చదువు, దాన్ని పెట్టుట నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టు కూడా నాకు అధికారము కలిగినది. నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞను పొందితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రవచన నెరవేర్పు. సర్వ మానవాళి కొరకు దేవుడు చేసిన త్యాగం, దేవుడు చేసిన సమర్పణ, దేవుడు చేసినటువంటి మరి ఈ తెగువ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అంతేగానే ఆయన అచేతనుడిగా ఆయన రక్షించుకోలేకపోయాడు. మరి మొదటి దొంగ ఇప్పుడు కాదండి పలికిన మాటలేవి. ఆనాటి కాలంలో ఆయన ప్రకరణలో మొదటి దొంగ బలుగుతా ఉన్నాడు. ఏమంటున్నా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు క్రీస్తువై. ఎంత మాట్లాడాడు మనకి అక్కడ అర్థమవుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తనంతట తాను తన ప్రాణాన్ని పెడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు మరి మరణించే ముందు చివరిగా, నేను గతంలో మీకు చెప్పాను కదండి, మనం ప్రారంభంలో పలికే తొలి పలుకులు చాలా ముద్దు కనిపిస్తాయి. మరి మధ్యలో మాటలు అంత పెద్ద పట్టించుకోకపోవచ్చేమో, కానీ ఒక వ్యక్తి చివరి సమయంలో చివరిగా ఆయన మాట్లాడే మాటలు చాలా విలువైనవి, చాలా అమూల్యమైనవి. వెర్రి మాటలు మాట్లాడరు, లేదా పిచ్చిగా మాట్లాడరు, చాలా అమూల్యమైన మాటలు. మరి 6 మాటల కంటే 7వ మాట చివరి మాట, 7వ మాట. ఈ మాట మాట్లాడితే ఇంకా ఆయన మరణిస్తాడు. అలాంటి మాట ఆయన చివరిగా ఏమని మాట్లాడు, తండ్రి అని ప్రారంభించి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు. తండ్రికి తన ఆత్మను అప్పగిస్తుంది. ఏంటి? తండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆత్మను అప్పగించాల్సిన ఆవశ్యకత ఏంది? మరి ఆయన అప్పగించుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలని కొన్ని మాటలు చెప్పి క్లుప్తంగా నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆదికాండము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, ఆదికాండం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువులు ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా నరుని చేసేటప్పుడు, నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవ వాయువును ఊదగా, నరుని నిర్మించినంత మాత్రం అవ్వలేదండి, నరునిలోనికి జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవించే వ్యక్తిగా ఎప్పుడు మారాడో తెలుసా? దేవుని ఆత్మ
మన మానవులోకి వచ్చినప్పుడు జీవించే ఆత్మగా చూడండి. అందుకే ఇప్పుడు ఆత్మ చాలా ప్రాముఖ్యం అండి. శరీరం కంటే కూడా మనకి ఆత్మ చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరు. మన్నైనది ఈ యొక్క మట్టి ఎక్కడ కలిసిపోద్దండి? మట్టిలోనే కలిసిపోతుంది. కానీ మనలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొద్దకు చేరాలి. ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి, మరి భక్తిగా ఉండాలి. ఆషామాషిగా ఉన్నదండి ఆత్మ. మరి ఆయనే అంత పరిశుద్ధ జీవితం జీవించి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నారంటే మానవులు అయిన మన జీవితాలు, మన ఆత్మల పట్ల ఎంత ఆసక్తి ఉండాలి, ఎంత భయం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంతగా మనం ఆత్మ విషయంలో శ్రద్ధ తీసుకోవాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అబ్బా, అసలు మనం శరీరం కోసం ఎంత తహతహలాడిపోతామో శరీర విషయంలో. ఎన్ని రకాల సోపులు, ఎన్ని రకాలుగా మరి సెంట్లు, ఎన్ని రకాలుగా వస్త్రాలు, ఎంత డబ్బులు ఏం చేస్తుంటాం తెలుసా మన శరీరం గురించి. అయితే పరిశుద్ధాత్మదేవుడు అంటాడు శరీరము కేవలం నిష్ప్రయోజనం. మనల్ని జీవింపజేసేది ఏంటంటే ఆత్మ. ఆత్మ చాలా ప్రాముఖ్యం అండి. ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి విలువ. ఆత్మ మనలోంచి వెడలిపోతే ఆ దేహం అక్కడున్నా కూడా దాన్ని బాడీ అంటారండి, దాన్ని శవం అంటారండి. నువ్వెంత వ్యయం చేసి దాన్ని ఎంత పోషించుకున్నా నీలో నుంచి ఆత్మ వెడలిపోతే ఆ దేహానికి ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదనే విషయాన్ని నేను తెలియపరుస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం, ప్రయోజనం లేని దాని కొరకే ఇంత పరితపిస్తా ఉంటే ప్రయోజనం ఉన్న ఆత్మ విషయంలో మనం ఎంత శ్రద్ధ వహించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనం హెచ్చరిస్తున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం గమనిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. చాలా సందర్భాల్లో మన శరీరం విషయంలో భయపడతా ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేం చేస్తారు. కానీ మనలో ఉన్న ఆత్మ ఉంది చూడండి, ఆత్మ విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఆత్మ విషయం అంత పట్టించుకోము. అయితే దేవుడు అంటున్నాడు శరీరాన్ని దేహాన్ని చంపే వాళ్ళకి భయపడద్దు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడాలండి. మామూలు భయం కాదు ఇది. ఎట్లా అంట మిక్కిలి భయపడాలి. ఎందుకో తెలుసా, చనిపోయిన తర్వాత ఆత్మ నరకములోకి వెళ్ళకూడదంటే ఆత్మ విషయంలో ఎంతో శ్రద్ధ వహించాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఓ శ్రేష్టమైన మాట రాయబడింది. చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరము ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం మనం జీవించాలి. అందుకే మరి ఇంకోసారి చదువు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోమని దేవుని వాత్సల్యతను బట్టి బతిమాలుకొనుచుంటాము. ఎందుకో తెలుసా, ఆ శరీరము మరి అజాగ్రత్తగా ఉంటే
ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక మన జీవితాల్లో శరీరం విషయంలో మరి చాలా జాగ్రత్త. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు మనలో ఉంచిన ఆత్మ విషయంలో మనం ఎంతో శ్రద్ధ వహించాలనే విషయాన్ని నేను తెలియపరుస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే మరి అపోస్తల కార్యముల గ్రంథంలో మనం గమనిస్తే 7వ అధ్యాయము 59వ వచనంలో ఏమని రాబడిందంటే, ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టి. ఇక్కడ స్తెఫన్ని రాళ్ళతో కొడుతున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో ఆయన మరణించే సందర్భంలో ఏమని మాట్లాడుతుంది ఇక్కడ చూడండి, వ్యత్యాసం చూడండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, ఆయనే అప్పగించుకుంటున్నాను. కానీ స్తెఫను మరి ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడంటే ప్రభువును వచ్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని మరి ప్రాధాయపడుతున్నారు, అయితే పలుకుతున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో చివరిగా ఒక వచనాన్ని చదివి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, సత్ప్రవర్తన చూడండి. బాధపడి ఎవరికి ఎప్పుడు బాధలు వస్తాయి తెలుసా? ఎవరైతే సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారికి బాధలు వస్తాయి. అందరికీ బాధలు రావు, అందరూ బాగుంటారు. కొన్ని పర్యాలు మనం అనుకుంటాం, మనం ఎంత భక్తి చేస్తా ఉన్నాం కదా, మనకెందుకు ఈ బాధలు అనుకుంటాం. ఎవరికి వస్తాయి తెలుసా? సత్ప్రవర్తన కలిగినటువంటి వారు. ఎవరు? మొట్టమొదట హేబేలు సత్ప్రవర్తన ద్వారా ఏమయ్యాడు? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకంటాడు, ఏమంటాడంటే దేవుని చిత్త ప్రకారం బాధపడు సత్ప్రవర్తన కలిగి దేవుడు మనకు అప్పగించిన ఆత్మలను దేవునికి నమ్మకమైన సృష్టికర్తకు మనం ఏం చేయాలంటే అప్పగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చివరిగా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారే తన ఆత్మ విషయంలో అంత శ్రద్ధ వహించి తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అంతగా అప్పగించుకున్నప్పుడు మరి నా ఆత్మ విషయంలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం? శరీరానికి ఇంత బాగాలేకపోతే ఎంత కష్టపడిపోతామో, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళిపోతామో, ఎన్ని టెస్టులు చేయించుకుంటామో, ఎంత జాగ్రత్త తీసుకుంటామో. నశింపబోయే నిష్ప్రయోజనం ఏంటంటే ఈ శరీరానికి ఇంత జాగ్రత్త తీసుకుంటాం. మంచిది తీసుకోవద్దని నేను అనడం లేదు. అయితే దానికంటే ప్రాముఖ్యం మనల్ని జీవింపజేసే ఆత్మ విషయంలో మనము చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. యూదులు తమ పిల్లలు పడుకునేటప్పుడు వచ్చిన ప్రార్థన నేర్పిస్తారంట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఉదయానికి బ్రతుకరో అని ఒకవేళ రాత్రి కాలంలో మరణించాల్సి వచ్చిన వారి ఆత్మని బిడ్డలకి అలా చక్కగా నేర్పిస్తారనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి మనకి ఇచ్చిన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలి? ఈ శరీరం విషయంలో తీసుకున్నంత శ్రద్ధ కంటే అధికముగా దేవుడు నాలో ఉంచిన ఆత్మ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి. మన ఆత్మ విషయంలో పరిశుద్ధంగా, పవిత్రంగా మన జీవితాలను కట్టుకోవాలి. మన పరిశుద్ధ, అందుకే అపోస్తలుడు పౌలు మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎందుకు బ్రతిమాలుతున్నాడు? ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదు. ఎందుకు? అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? నీ ఆత్మను తండ్రి చేతికి అప్పగించడానికి, పాతాళంలో వేదన పడొద్దని. ధనవంతుడు చూడండి, తండ్రివైన అబ్రహామా, ఈ వేదనలో నన్ను నరకంలో ఉన్నాను, అక్కడ అగ్ని ఆరదండి, పురుగు చావదు, నిత్య నరకం, వేదన, కన్నీరు, భయం
పరిస్థితి. అలాంటి స్థితిలోకి మన ఆత్మ వెళ్ళకుండా ఆయన పరలోకపు తండ్రి దగ్గరికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ఆత్మను తండ్రికి అప్పగించి మనకు మాదిరి ఉంచి, కనుక మన జీవితాల్లో కూడా మనలో ఉన్న ఆత్మను జాగ్రత్తగా, ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోతున్నావేమో, ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ఆధ్యాత్మిక జీవితాన్ని సరైన రీతిలో పట్టించుకోలేకపోతే పరిస్థితిలో మనం ఉంటున్నాము. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదని ఇది యేసుక్రీస్తు ప్రభువు వారిని కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించడానికి వచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి అడిగాడంట, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావంటే ఆయన తన 2 చేతులు చాపి నేను ఎంతగా ప్రేమిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడండి! కల్వరి శిలువలో తన ప్రాణాన్ని తన చేతులు చాపి నేను ఇంతగా నేను ప్రేమిస్తాను. ఏమి తనకంటూ ఏమి ఉంచుకోకుండా సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ఎందుకు దారిపోసాడో తెలుసా? నీలో ఉన్న ఆత్మ నువ్వు జాగ్రత్త వహించి నీకు అప్పగించిన దేవునికి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించవలసిన ఆవశ్యకత ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి మనం చివరిగా తెలుసుకోవాల్సింది, మనలో ఉన్న ఆత్మను మనం నిర్లక్ష్యం చేస్తే ఆ నిత్య యుగాలు కాలిపోయేటువంటి ఆ నిత్య నరకానికి మనం గురి కాకుండా నిత్య జీవములో ప్రవేశించి మన ఆత్మను ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనందరి నిత్య జీవంలో నివసింపజేయడమే కాదు, మనకి అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, కష్టములు ఉండవు. ఇక దేవునితో యుగాలు సంతోషమే, ఆనందమే. కానీ నరకానికి మన ఆత్మ నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నరకంలోకి వెళ్తే అక్కడ భయంకరమైనటువంటి వేదన. అందుకంటాడు, నాకు 4 సహోదరులు ఉన్నారు భూమి మీద, వాళ్ళకి వెళ్ళి చెప్పి వస్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతుండగా దేవుడు మనకు అప్పగించిన ఆత్మలను జాగ్రత్త వహించి ఆయన మహిమ కొరకు జీవించి ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యత భావం కలిగి ప్రార్థించేవారుగా, అంతేకాదు అనేకులను ఆయన వైపుకు త్రిప్పడానికి ఒక సాధనంగా మనందరం వాడబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. అంటే అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుడు మహాకృపను బట్టి ఈ 7 మాటలు ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. కొంతమంది అడిగారు 7 మాటలు చెప్పమని అడిగిన కోరిక మేరకు పరిశుద్ధాత్మ తలంపు ప్రకారం ఈ 7 మాటలు సంపూర్తి చేయడానికి మరి ప్రభు కృప చూపించాడు. విన్న బిడ్డలు మరి మా చర్చిలో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి మాకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా ఈ వాక్యం విని దేవుడు మీకు ఇచ్చిన తలంపులతో రాబో గుడ్ ఫ్రైడే ఈస్టర్ కార్యక్రమాల్లో దేవుని మహిమపరచవలసిందిగా నేను ఒక మాట చెప్తాను. కేవలం మనం చెప్పేవారంగా కాకుండా, వినేవారంగా కాకుండా దేవుడు ఏం చెప్పాడు, దాని ద్వారా మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, అది ఆ అలవాటు సంబంధంగానో ఆచారబద్ధంగా చెప్పడం కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో వాటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అన్వయించుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇది మనం గ్రహించి మనం దాన్ని మనం అవలంబించగలిగి దానిని బట్టి దేవుడికి మహిమ వస్తుందండి. దానిని బట్టి ఆయనకి సంతోషం వస్తుంది. అలా అవలంబించకుండా ఏదో చెప్పేసాము వెళ్ళిపోయాము అంటే ఇప్పుడు నిజంగా ఆ రోజు యూదులు కాదు, వాళ్ళైతే అక్కడ ఉన్నవారు కాదు, సిలువేసింది, మనం సిలువేసిన వాళ్ళు అవుతాం. కనుక మన జీవితాల్లో దేవునికి మహిమకరంగా జీవిద్దాం. మరొకసారి మనందరినీ దేవుని సేవకురాలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఇంకా మా చిరు ప్రయత్నం ఏంటంటే కొన్ని ఆత్మలైనా రక్షించబడాలి. ఎవరో ఒకరి ద్వారా మరి ఆ ఒక్క వాక్యం ద్వారా వారి హృదయాల్లో మరి ప్రేరేపణ కలిగించాలని ఇది మా ఆశ. మీరు ప్రోత్సహిస్తున్నారు, అందరి బట్టి మమ్మల్ని అభినందిస్తూ దేవుని స్తుతిస్తూ, ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పరిచర్యని ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రభువా, ఈ పరిశుద్ధ నామ స్తోత్రాలు, నీ మహాకృపను బట్టి 7 మాటలు ధ్యానించడానికి
ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు పలికినటువంటి 7 మాటల ద్వారా ఈ ఆణిముత్యాలు, సప్త సూక్తులు మా జీవితాలు ఎంతో విలువైనవి, ఎంతో ప్రశస్తమైనవి. వీటి పరమార్థాన్ని మేము తెలుసుకున్నాం. కేవలం చెప్పేవారుగా, వినేవారుగా కాకుండా మేము మా జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారంగా మేమందరం జీవించడానికి కృప దయచేయము. ఎంతమంది బిడ్డలు వింటున్నారు వారందరినీ మరి ఎక్కువగా ఆశీర్వదించింది. నామాన్ని మహిమ తెలుసుకున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సమస్తము చేయుటకు శక్తివంతుడైన సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొందే నామ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్నింటి నిత్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.